పెళ్లి జరిగాక నేను బ్రతకలేను. చచ్చిపోతాను నేను చచ్చిపోతాను. ఏం చేస్తున్నారా పచ్చని పెళ్లి పందిట్లో? వదలండి వదలండి, నేను బ్రతకలేను, నేను చచ్చిపోవాలి. నాకు ఈ బ్రతుకొద్దు, నన్ను చావనివ్వండి. నువ్వు మనిషివా పశువా? శుభమా అంటూ అవతల పెళ్లి జరుగుతుంటే చస్తాను అది ఇది అంటావేంట్రా? ఆ పెళ్లి చూడలేక నేను చస్తున్నానండి. ఎవడు వీడు? నువ్వు చావాలనుకుంటే బయటికి పోయి చావరా, మండపంలో ఇంటి పని. తన ప్రేమ లేకపోతే నేను బ్రతకలేనని నా ఇందుకు తెలియాలి. ఏంటి నువ్వు ఏం మాట్లాడావు? నేనే ప్రాణం అన్నావే, నేను లేకపోతే జీవితమే లేదన్నావే. నీ కళ్ళెదురుగా చూస్తుంటే కూడా ఎవరూ తెలియనట్లుగా అలా ఎలా కూర్చోగలుగుతున్నావు? రేయ్, ఏంట్రా వాగుతున్నావు? ఎవడ్రా నువ్వు? నన్ను కొట్టినా చంపినా అదే నిజం. రేయ్, ఇంకొక మాట మాట్లాడితే చంపేస్తా. చెప్పండి, లేదా నన్ను చావనివ్వండి. నా ఇందు లేని జీవితం నాకొద్దు. రైట్, సరే సార్, ఫోటోలు మార్పింగ్ చేయొచ్చు, కానీ తన ప్రేమకు గుర్తుగా ఇచ్చిన ఈ ఉంగరం అబద్ధం కాదుగా. ఇది హిందూ రింగు. ఏది ఇటివ్వు? మీరిద్దరూ కలిసినట్టు ఫోటోలు చూపించు. అప్పటికీ నమ్మలేదంటే ఇది చూపించు. ఇది చూశాక ఎవరైనా నమ్మి తీరాలి. బావా బావా, అవును బావా, ఏది ఈ రింగ్ ఇందుదే? ఇందు, నీ రింగ్ అతని దగ్గరికి వెళ్ళి వచ్చిందమ్మా? నాకు తెలియదు అత్తయ్య, అసలు ఇతను ఎవరో కూడా నిజంగా నాకు తెలియదు అత్తయ్య. ఎన్ని ఆధారాలు చూపించినా ఇంకా నేనెవరో తెలియదంటున్నావా ఇందు? ఎవరా నువ్వు? ఎందుకు ఆడపిల్ల జీవితంతో ఆడుకోవాలని చూస్తున్నావు? తన పెళ్లి చెడగొడితే నీకే వస్తుంది. బాబు, మా ఇందు ఎలాంటిదో మా అందరికీ తెలుసు. ఎందుకు ఇలా అందరి ముందు తన పరువు తీస్తున్నావు? నీకేం కావాలి? డబ్బా? చెప్పు, నీకెంత డబ్బు కావాలో చెప్పు, మా అన్నయ్యని అడిగి ఇప్పిస్తాను. ఎంత మాట అన్నారండి? డబ్బు కోసం అమ్ముడు పోయే ప్రేమ కాదండి నాదే.
నిజాయితీగా ప్రేమించాను. నా ప్రేమ గురించి చెప్తే మీలో ఎవరో ఒకరు నా ప్రేమను అర్థం చేసుకొని మా ఇద్దరిని ఒకటి చేయకపోతారని చిన్న ఆశతో వచ్చాను. అంతేగాని ఈ పెళ్లి చెడగొట్టాలను